రెడీగా నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అయితే ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. నిన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి రేవంత్ రెడ్డి పూలమాల దండ వేసి ఆ తర్వాత దాని ఎదురుగానే ఉన్నటువంటి స్టేజ్ మీద బహిరంగ సభలో మాట్లాడిండు. నిన్న మా అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తా ఉన్నాడు. చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, పక్కన పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, సీతక్క ఉన్నారు, ఇంకొంతమంది మహిళా నేతలు కూడా అక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. ఇక నిన్న మాట్లాడుతూ ఆల్మోస్ట్ నిన్న స్పీచ్ అంతా కూడా ఎట్లా ఉన్నది అని అంటే దాదాపు తన మంత్రివర్గంలో కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ముఖ్యంగా దళితులకు పెద్దపీట వేయడం జరిగింది. దళిత నేతలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, వైస్ ఛాన్సలర్లుగా ఇట్లా అన్ని చోట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వంలో మేము నియమించుకోవడం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న దానికి సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేసి, దాని తర్వాత కేంద్రం కుట్రలను అడ్డుకుంటాం, డీలిమిటేషన్ పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ లేఖలు. ఇక సౌత్ స్టేట్స్ మనుగడ కోసం నడుద్దాం, మహిళా కోటా ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఆపుదాం, హైబ్రిడ్ మోడల్ వైపు అడుగులేద్దాం, హక్కులు కాపాడుకుందామని పిలుపు అని ఇక నిన్న మళ్ళీ డీలిమిటేషన్ మీదనే మాట్లాడిండు. అంటే వేదిక ఏదైనా కూడా తన జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానిక, లేదంటే వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పడానికో కూడా ఉపయోగించుకున్నట్టే కనిపిస్తా ఉన్నది ప్రతి మీటింగ్ లో కూడా. నిన్న దానికి సంబంధించి డీలిమిటేషన్ గురించి కూడా మాట్లాడిండు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇది నార్త్ రాష్ట్రాలతో పోలిస్తే సీట్ల సంఖ్య ఇక్కడ గణనీయంగా తగ్గుతా ఉన్నది, దానివల్ల రేపు మా ప్రాతినిధ్యం తగ్గుతుంది చట్టసభల్లో, ముఖ్యంగా పార్లమెంటులో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, మా ప్రాతినిధ్యం అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఇక నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, సీట్ల పెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరదు, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ, సీట్ల కేటాయింపులో 50:50 ఫార్ములా, అంటే హైబ్రిడ్ మోడల్ అమలు చేయాల్సిందే, 543 సీట్లలోనే మహిళా కోటా ఇవ్వండి, సీట్ల పెంపుతో ముడిపట్టి కాలయాపన వద్దు, ప్రాంతీయ విభేదాలు రానివ్వద్దని సూచించిండు నిన్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇవాళ ఢిల్లీకి వెళ్ళబోతున్నాడు ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఏం మాట్లాడబోతున్నాడు, లేదా ప్రధానమంత్రిని కూడా ఏమైనా కలిసే అవకాశం ఉన్నదా అనే దాని మీద కూడా ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక 2011 సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్లు 850కి పెరగబోతున్నాయి, అంటే 543 నుంచి 850కి పెరగబోతున్నాయి అనేటువంటి వార్త కనిపిస్తా ఉన్నది. రాష్ట్రాల నుంచి 815, యూటీ అంటే యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక 35 మంది, 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది అంటూ మరొక వార్త మనకు కనిపిస్తే, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సీట్ల పెంపు జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది. మరి 2011 లెక్కల ప్రకారం ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు జనగణన ఇప్పుడు చేయొచ్చు కదా, ఆల్రెడీ జనగణనలు చేస్తానే ఉన్నారు కదా, లేదా దేశవ్యాప్తంగా మళ్ళొకసారి జనగణన చేసి ఎవరి జనాభా ఎంత ఉన్నది, ఏ నియోజకవర్గాలను ఎట్లా పునరుద్ధరించాలి అనేది జనాభా ప్రాతిపదికన కూడా సీట్లు పెంచితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడో 2011లో ఉన్నటువంటి జనాభాని ప్రాతిపదికన దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ ఈ సీట్లను కూడా పెంచేటువంటి అవకాశం కనిపిస్తున్నది. 131 రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని సవరించాలన్నా, రాజ్యాంగంలో మార్పులు చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతోనే అవుతుంది. ఇప్పుడు ఏదైనా సవరించాలి అని అంటే, ఇప్పుడు సీట్ల సంఖ్య పెంచాలి అనుకున్నారు అనుకోండి, ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారు, పార్లమెంట్ లో సగానికంటే ఎక్కువ మంది సభ్యులు దాన్ని ఆమోదిస్తే గనక ఏదైనా సరే చట్టంగా మారిపోతుంది. ఏ నిర్ణయం అయినా సరే, ఏ బిల్లు అయినా సరే అదొక చట్టంగా, అదొక శాసనంగా మారిపోతుంది. సో ఇట్లా ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అని అంటే, నిన్న మొన్నకి మన దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నది బిల్లు. సో దాంట్లో కూడా రాజ్యాంగ సవరణ చేసేటువంటి అధికారం కేంద్రానికి ఉన్నది కదా, సగానికంటే ఎక్కువ మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఆ బిల్లు కూడా పాస్ అవుతుంది కదా అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాజ్యాంగ సవరణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలనేది ఈ వార్త యొక్క ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఇక ఆర్టికల్ 5581 కింద సవరణ సర్క్యులర్ జారీ, డీలిమిటేషన్ బిల్లు 2026, మహిళా రిజర్వేషన్ బిల్లులు సైతం సిద్ధం. ఇక వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లులు, ఎంపీలకు ముసాయిదా ప్రతులు అందజేసిన కేంద్రం ఇక ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు, బిల్లు చట్టరూపం దాల్చాక డీలిమిటేషన్ కోసం కమిషన్, ఇక చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి, సభ్యులుగా సిఇసి లేదా ఆయన ప్రతినిధి, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు అనేటువంటి వార్త మనకైతే కనిపిస్తా ఉన్నది.
చూడాలి మరి దీని మీద ఏం జరుగుతుంది అనేది. సీట్ల పెంపు జరిగితే కనుక రాష్ట్రంలోని మరికొంతమంది నేతలకు అవకాశాలు పెరిగేటువంటి ఉన్నది. ఇప్పుడు మనకు దాదాపు 119 నియోజకవర్గాలు అంటే ఒక 50% పెరిగితే ఇంకొక 58, 59, సరే 60 వేసుకుందాం అందాదా, ఇంకొక 60 సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. అట్లా మరి చూడాలి దీని మీద మరి ఏం మాట్లాడతారు. ఇప్పుడు దేశం అంతా కూడా స్పందిస్తున్నది దీని మీద. సుప్రీం జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ వేస్తారు ఇక.